నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్లోని ఓ పెళ్లి వేడుకలో దారుణం. సెప్టిక్ ట్యాంక్లో పడి 7 ఏళ్ల బాలుడు మృతి. మహిళలకు అండగా ఉంటూ వారికి తోడ్పడడమే నిజమైన రక్షాబంధన్. రాఖీ పౌర్ణమి సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అధికార పార్టీ నాయకుల మనుషులకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. దేవరకొండలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల డ్రాలో గ్రామస్తుల ఆందోళన. రాష్ట్ర మాల జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో రేవంత్ కిషన్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధం. ట్యాంక్ బండ్ వద్ద ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, శంషాబాద్లోని మైఫైర్ ఫంక్షన్ హాల్లో దారుణం చోటు చేసుకుంది. ఒక పెళ్లి వేడుకలో 7 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. అభిజిత్ రెడ్డి అనే పిల్లవాడు ఆడుకుంటూ వెళ్లి సెప్టిక్ ట్యాంక్లో పడిపోయాడు. ఇది ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక బాబు మృతి చెందాడు. సాయంత్రం వరకు బాబు ఆచూకీ లభించకపోవడంతో తండ్రి శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. సాయంత్రానికి అదే ఫంక్షన్ హాల్లోని సెప్టిక్ ట్యాంక్లో బాలుడి మృతదేహం దొరికింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకోక ముందే బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి ఎలా తరలిస్తారని పోలీసులతో బాలుడి కుటుంబ సభ్యులు వాగ్వాదం చేశారు. సమాజంలో మహిళలకు అండగా ఉంటూ వారికి తోడ్పాటును అందించడమే నిజమైన రక్షాబంధన్ అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తోబుట్టువుకి ఆపదలో రక్షణగా నిలబడే సోదరుడు బంధానికి ప్రతీకగా శ్రావణ మాసంలో ఈ రాఖీ పౌర్ణమి జరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రామ్నగర్లోని ఆయన నివాసం వద్ద మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. దురదృష్టవశాత్తు మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగడం బాధాకరమని ఆయన అన్నారు. మహిళలు వారు అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు పురుషులు చేయూతను అందించాలని కోరారు. మేడం కొంచెం స్ట్రైట్ ఇటు రండి మేడం. మేడం 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 పట్టుకోండి ఇక్కడ చూడకండి, అక్కడ కట్టినట్టుంది మీరు. అక్క వేరే వాళ్ళ పంపించేసేయండి సార్, అక్కడి నుంచి పంపించండి. ముందు చూడండి బాగా. చలో కొంచెం ఆగండి. ఇటు కట్టి అసలు వెంట వచ్చేస్తుంటే అయిపోతుంది.
ఎవరైనా ఫోటోలు తీయాలి తీస్తారా శబ్దం వస్తుంది. ఏం చేయమంటారు మీరు? ఆగండి బ్యాగ్ బీకకండి. వెనక మేడం వేరే వాళ్ళకి రక్షాబంధన్ కార్యక్రమం రాఖీ పూర్ణిమ సందర్భంగా మన మహిళా సోదరీమణులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రక్షాబంధన్ ఇది శ్రావణ పూర్ణిమ చాలా ప్రకృతిలో వచ్చేటువంటి ప్రేమ ఆత్మీయతను విదజల్లేటువంటి మాసం. అలాంటి తరుణంలో మన సాంప్రదాయం ప్రకారంగా సోదరీమణి యొక్క జీవితాన్ని కాపాడటానికి సోదరుడు తోడ్పడి ఆమెకు అండగా ఉండాలనేటువంటి సందేశం ఏదైతుందో ఇది రక్షాబంధన్ యొక్క ఉన్నటువంటి సందేశం. అంటే మహిళలకు అండగా ఉండి మహిళలను రక్షించి వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళని అభివృద్ధి పదంలోకి తీసుకురావడమే నిజమైనటువంటి రక్షాబంధన్ కార్యక్రమం. అందువల్ల మహిళలు ఒక పవిత్రమైన భావనతో వాళ్ళు మంచి ఆలోచనలతో సమాజంలో రాణిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. కానీ దురదృష్టం మహిళల మీద అత్యాచారాలు చేయడం, దురాఘాతాలు చేయడం ఇలాంటివి కాకుండా మహిళలను ఆత్మీయంగా ప్రేమతో వాళ్ళను అన్ని రంగాల్లో ప్రోత్సహించి కష్టకాలంలో వాళ్ళని ఆదుకొని వాళ్లకు అన్ని విధాలుగా విద్య వైద్యం. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల కోసం తీసిన డ్రాలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు వారు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. చింతపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల కోసం డ్రా తీశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోవడంతో రాని వారందరూ ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు కాకుండా బీఆర్ఎస్ అధికార పార్టీ నాయకులు సూచించిన వారి పేర్లతోనే డ్రా తీస్తున్నారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అధికార బీఆర్ఎస్ పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతుందని విమర్శించారు. అర్హులైన నిరుపేదలకు అందకుండా అధికార పార్టీ నాయకులు చెప్పిన అనర్హుల పేర్లను సైతం డ్రాలో నమోదు చేస్తున్నారని వారు ఆరోపించారు. లోకల్లో నిరుపేద కుటుంబాలకు ఎవరికైతే ఇల్లు అర్హులందరికీ లోకల్లో గుడిసెలు ఉన్న నివాసులు ఎవరైతే ఉన్నారో చింతపల్లి గ్రామ పంచాయతీ బయట నాకు ఇల్లు అవసరం లేదు, నాకు అవసరం లేదు, నాకైతే అవసరం ఇన్ఫర్మేషన్ ఉంది వచ్చిన ఇల్లు చూసుకోరా.
తెలంగాణ రాష్ట్ర మాల జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వారి వైఖరిని మార్చుకోవాలని జేఏసీ సంఘాలు డిమాండ్ చేశాయి. కాలం చెల్లిన ఎస్సీ వర్గీకరణాన్ని ముందు పెట్టి దళితుల మధ్య విభేదాలు తీసుకువచ్చి రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ చెల్లదని కోర్టే తీర్పునిచ్చింది. కోర్టు తీర్పును కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గౌరవించాలని సూచించారు. ఎలక్షన్ల ముందే ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకువచ్చి రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. మీ వైఖరిని మార్చుకోకపోతే గతంలో టీడీపీకి పట్టిన గతే మీ పైన కూడా పడుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ కిషన్ రెడ్డి డౌన్ డౌన్ కిషన్ రెడ్డి డౌన్ డౌన్ కిషన్ రెడ్డి డౌన్ డౌన్ జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ ఖబర్దార్ 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 దళిత ద్రోహులారా ఖబర్దార్ 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 దళిత ద్రోహులారా ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ 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 రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ కిషన్ రెడ్డి డౌన్ డౌన్ కిషన్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ కిషన్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ కిషన్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ కిషన్ రెడ్డి డౌన్ డౌన్ కిషన్ రెడ్డి డౌన్ డౌన్ కిషన్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి. పేరు చెరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారి వైఖరిని మార్చుకోవాలి ఎస్సీ వర్గీకరణ అంశంపై అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ, కాలం చెల్లిన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందరబెట్టి మరి దళితుల మధ్యలో విభేదాలు తీసుకొస్తూ దళితులను రాజ్యాధికారానికి దూరం చేస్తున్నటువంటి కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మరి గతంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఎస్సీ ఎస్టీ కమిషను, ఉషా మేరా కమిషన్తో పాటు మరి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు 341 ఆర్టికల్ ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ చెల్లదని కొట్టివేసినటువంటి ఘనత సుప్రీంకోర్టుది. మరి సుప్రీంకోర్టు తీర్పును మరి రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మరి దళితులు ఐక్యం కాకుండా, ఏకం కాకుండా, దళితులు రాజ్యాధికారం దిశగా రాకుండా మరి ఎలక్షన్లు వచ్చినప్పుడే దళిత ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మరి దళితులను రాజ్యాధికారానికి దూరం చేస్తున్నటువంటి కుట్రలు పడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మీ యొక్క వైఖరిని మానుకోకపోతే గతంలో టీడీపీ పార్టీకి పట్టిన గతే మీ పార్టీలకు పట్టుతుంది. మీ పార్టీలను భూస్థాపితం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని ఎక్కడ కూడా తిరగకుండా మీరు ఎక్కడ నిలబడ్డా మరి మాలల పంతం, రేవంత్ రెడ్డి అంతం, కిషన్ రెడ్డి అంతం అనే నినాదంతో మేము కంకణం కట్టుకొని మిమ్మల్ని ఓడించడానికి మేము రాత్రి మగలు మన నిద్రాహారం లేకుండా మిమ్మల్ని ఓడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా మరి ఎస్సీ వర్గీకరణ అంశం తన తండ్రి పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదనే ఉద్దేశంతోనే సేవా సంస్థ ద్వారా పేద ప్రజలకు సేవలు చేస్తున్నామని లమ్రా సోషల్ సర్వీస్ నిర్వాహకుడు లమ్రా అహ్మద్ అన్నారు. రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని లమ్రా సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో సుమారు 150 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లమ్రా అహ్మద్ మాట్లాడుతూ జేహెచ్ఎంసీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు, పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సంస్థ ద్వారా ఇస్తున్నామని, నిరుపేద కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ ముందుండి సహాయం చేస్తామన్నారు. లాస్ట్ లో
కూర్చోండి అరుగుల మీద. రక్షాబంధనం రోజు అన్నగారు మాకు ముందుకొచ్చి ఈ లేడీస్ గురించి ఆలోచించి మాకు ఈ కార్మికుల జిహెచ్ఎంసీ వాళ్ళకు ఈ పండుగ రోజు సంతోష పెట్టాలని ఇంతమంది లేడీస్ను మా జిహెచ్ఎంసీ లేడీస్ని పిలిపించి భోజనం పెడితే ఒక్కరే తింటారు అనేసి ఫ్యామిలీ మొత్తం పెట్టాలనేసి ఈ పండుగ రోజు అన్నగారు ఆలోచించి అందరినీ పిలిపించి రక్షాబంధనం రోజు తోడబుట్టిన అన్న ఎట్లా ఇంట్లో ఫంక్షన్ చేసి మంచిగా భోజనం పెడతాడో అన్నగారు ఇంతమందికి పిలిపించి చేస్తున్నందుకు ఈ పండుగ రోజు అన్నకు థ్యాంక్స్, ధన్యవాదాలు. రక్షాబంధన్ అన్న చెల్లెళ్ల మధ్య ప్రేమ అనురాగాలకు ప్రతీక. ప్రతి ఒక్క చెల్లె తన అన్నకి రాఖీ కట్టి తన కష్టాలను సుఖాలను అన్నతో పంచుకుంటుందని, అదే రాఖీ బంధమని గోషామహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ అన్నారు. గోషామహల్ బేగం బజార్లోని బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్కు కుల మతాలకు అతీతంగా ముస్లిం హిందూ మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నందకిషోర్ వ్యాస్ బిలాల్ మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ల ప్రేమానురాగానికి ప్రతీక రాఖీ పౌర్ణమి అని, తన మీద ప్రేమతో రాఖీ కట్టడానికి వచ్చిన ఆడపడుచులకు ఎల్లప్పుడూ వారి కష్టాలలో సుఖాలలో పాలు పంచుకునే అన్నగా ఉంటానని నందకిషోర్ వ్యాస్ బిలాల్ భరోసా ఇచ్చారు. इधर देख भैया भैया इधर इधर ऑलरेडी अवेलेबल तो दूसरे अपनी जगह स्थान बना रहे हैं। आप सबसे ये बात नंदकिशोर बिलाल जी को इस रक्षाबंधन के पावन पर्व पर अपना रक्षा सूत्र बांधकर रक्षाबंधन के अवसर पर
गोशामहल विधानसभा क्षेत्र के सभी पीआरएस पार्टी की महिला लीडर्स, महिला कार्यकर्ता, जो भी मेरी बहनें यहाँ पधारी, मैं उन सभी को धन्यवाद देता हूँ। आप सबका प्यार इसी तरह मुझ पर बना रहे और हम आने वाले दिनों में गोशामहल विधानसभा क्षेत्र में हर हमारी बहन की ज़रूरत को पूरी करेंगे, उनके सुख में दुख में ज़रूर ठहरेंगे। आने वाले दिनों में काफ़ी परिवारों को डबल बेडरूम दिलाने जा रहे हैं। हमारे चीफ मिनिस्टर साहब केसीआर साहब जो भी स्कीम्स लाए उसका पूरा का पूरा फ़ायदा हमारे विधानसभा क्षेत्र में जनता को मिल रहा है। उसमें अहम भूमिका हमारी ये बहनें दिन रात मेहनत कर अपना काम कर रही है, जनता को सहयोग कर रही है। मैं सबको हाथ जोड़कर धन्यवाद देता हूँ। आप सबका प्यार आशीर्वाद इसी तरह बना रहे। धन्यवाद। जय तेलंगाना, जय श्री कृष्णा, जय केसीआर, जय। आज गोशामहल क्षेत्र की सभी महिलाएं रक्षाबंधन के पर्व पर नंदू बिलाल जी जो हमारे प्रभारी हैं उन्हें रक्षाबंधन के पर्व पर विश करके उन्हें राखी बांधे, बड़े प्यार से, बड़े स्नेह से। पिछले 25 साल से नंदू बिलाल जी बहनों की रक्षा करते आ रहे हैं, विमेन एम्पावर करते आ रहे हैं, आगे भी इसी तरह करते आएंगे, उसी आशा करते हैं हम। और सभी को हार्दिक अभिनंदन, हार्दिक హ్యాపీ రక్షాబంధన్। మహిళలకు రాఖీ పండుగ కానుకగా ప్రధాని నరేంద్ర మోదీ గ్యాస్ సిలిండర్ కు 200 రూపాయలు తగ్గించడంపై మహిళలు ఆనందంలో ఉన్నారని కార్పొరేటర్ రవిచారి అన్నారు. గృహ గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడానికి హర్షిస్తూ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కళాశాల వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి కార్పొరేటర్ రవిచారితో పాటు బీజేపీ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. ఒకేసారి సిలిండర్పై 200 తగ్గించడం వల్ల సంవత్సరానికి ఆర్థికంగా ఆదాతో పాటు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మార్కండేయ శోభాయాత్ర పల్లకి సేవ కార్యక్రమాన్ని పద్మశాలి కుల బాంధవులు ఘనంగా నిర్వహించారు. రక్షాబంధన్ సందర్భంగా మెట్పల్లి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు జావనపల్లి రాజారాం ఆధ్వర్యంలో పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు. అనంతరం పద్మశాలి విద్యార్థులు ఎంబీబీఎస్, డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th క్లాసులలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు చిరు సన్మానం చేశారు. అనంతరం వారు రాఖీలు కట్టుకొని వేద పండితులు గాయత్రి మంత్ర బీజాక్షరాలతో సామూహిక జంజం ధారణ చేశారు. మాత్రమే చూసుకోండి. నిమజ్జం మాత్రం వాళ్ళకు మీరే తీసుకెళ్ళొచ్చండి. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు 4 చేతులు కొనుక్కోవాలి, మళ్ళీ వారికి అందకుండా ఉంటాయి. కాబట్టి దయచేసి గమనించి తలా ఒకరు మాత్రమే తీసుకోవాల్సిందిగా మనకు అతనే చూసుకోవాలి. పండుగ రాత్రి మంత్రం చెప్తారు, ఆ మంత్రం చేస్తున్నాం. లేట్ అయినందుకు క్షమించగలం. ఇటీవల జరిగినటువంటి ఎల్ఐసి ఎన్నికల్లో అధ్యక్షులుగాను మరియు కోశాధికారిగాను ఇద్దరు మన పట్టణశాలలో గెలవడం జరిగింది. అధ్యక్షులుగా గురుడు రాజగంగారం గారు, కోశాధికారిగా వాసాల వినయ్ గారు. వారు ఈరోజు అందుబాటులో లేరు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలంలోని సూరారం గ్రామంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు చింత సాయినాథ్ ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింత సాయినాథ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుర్మగొల్ల యాదవులు బాగుండాలనే ఉద్దేశంతో యాదవులకు విడతల వారీగా గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. కుల వృత్తులకు సంబంధించి వారు కూడా సమాజంలో బాగుండాలనే ఉద్దేశంతో ₹1,00,000 స్కీమ్ను అందజేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమానికి విజయవంతంగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా ఊరు తరఫు నుంచి సూరారం గ్రామంకి నేషనల్ హైవే నుంచి సూరారం వరకు పోయే రోడ్డు మార్గం చాలా దయనీయ పరిస్థితులు ఉన్నప్పుడు అన్నకు ఎన్నోసార్లు చెప్పగా ఆ పనిని మొదటిగా మండల్ మొత్తంలో ఫస్ట్ పని మన పనిని మొదలుపెట్టి రోడ్డు కంప్లీట్ అయ్యే దశలో ఉంది కాబట్టి మా ఊరు గ్రామ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్నగారికి. ఇదే విషయంగా గొర్రెక పంపిణీలకు సంబంధించిన విషయంలో కూడా మా అన్న మా 6 యూనిట్లు చాలా వెనుకబడి ఉండగానే వెంటనే స్పందించి ఒకటే వారం 10 రోజుల్లోనే ఇప్పించడం జరిగింది. కాబట్టి ఆ అట్టి విషయాన్ని కూడా ప్రత్యేకంగా అన్నగారికి, సాయన్న గారికి, అంజనా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊరు తరఫున చాలా అభివృద్ధి దిశలో మీ ఆశీస్సులతో అన్న ప్రభాకరన్ ఆశీస్సులతో మండల స్థాయిలో ఉన్న నాయకుల ఆశీస్సులతో ప్రగతి పథంలో సూరారం నడుస్తుందన్న. మీకు ప్రత్యేక పాదాభినందనలతో పాటు మా గ్రామంకు నేను నిలబడి సర్పంచ్ ఎన్నికైన తరఫు నుంచి ఇప్పటి వరకు అయిన అభివృద్ధులు ఎన్నడూ లేనంగా జరిగిందని ప్రజలు చెప్పుకుంటారన్న. ఇట్టి మొత్తం క్రెడిట్ అంతా మీ వైపుకు ఉందన్న. మీ వైపు నుంచి మా వైపు ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి మీకు నిండు మనసుతో ఆశీర్వదిస్తారని మనసుతో నిండు మనసుతో ఆశీర్వదిస్తారని మేము సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇట్టి విషయాన్ని మీరు ప్రతి విషయంలో మాకు ముందుండి నడిపిస్తారు కాబట్టి ఈ విషయాలు అన్ని విషయాలు మాకు సహకారం వస్తుంది కాబట్టి ఇట్టిసారి భారీ మెజార్టీతో సూరారం నుంచి కాకుండా మొత్తం కాన్స్టిట్యూన్సీ మొత్తంలో భారీ మెజార్టీతో గెలిపిస్తారనేటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఈ విషయంలో అందరూ సహకరించిన గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ హరీష్ అన్న నాయకత్వంలో, ప్రభాకర్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు గర్వంగా ఉందన్న. దానితో పాటు మీరు కుడి భుజంగా మాకు కొంచెం అన్ని రకాలుగా అందిస్తున్న సాయన్నను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన ఈ కార్యక్రమం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై తెలంగాణ, ప్రభాకర్ నాయకత్వం వర్ధిల్లాలి. కారు గుర్తుకి మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శంషాబాద్లోని ఓ పెళ్లి వేడుకలో దారుణం. సెప్టిక్ ట్యాంక్లో పడి 7 ఏళ్ల బాలుడు మృతి. మహిళలకు అండగా ఉంటూ వారికి తోడ్పడడమే నిజమైన రక్షాబంధన్. రాఖీ పౌర్ణమి సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. అధికార పార్టీ నాయకుల మనుషులకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. దేవరకొండలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల డ్రాలో గ్రామస్తుల ఆందోళన. రాష్ట్ర మాల జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో రేవంత్ కిషన్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధం. ట్యాంక్ బండ్ వద్ద ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు. ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. రక్షణ సమాజం.